గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన డ్రాయింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తెలుగులో అక్షరమైన వి అక్షరంతో రాజస్థానీ స్టైల్లో ఉండే ఉమెన్ని గీయడం చూద్దాం. ఇందులో సరిగ్గా వి అక్షరాన్ని ఇలా గీయండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుండి ఇలా గీసి ఇలా గీయండి. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ నుండి ఇలా గీసినాం కదా, ఇప్పుడు ఇక్కడ నుండి జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. ఇప్పుడు ఇక్కడ నుండి అర్థమవుతుంది కదా అనాటమీ. ఇప్పుడు మనం ఫేస్ని డ్రా చేద్దాం. ఇది ఫేస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కుండ అన్నమాట. కుండ పట్టుకొని ఉంది. ఈ డ్రాయింగ్లో మనం ఎక్కువ అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ అంతే. ఇట్లా మనము లెటర్స్ని బేస్ చేసుకుంటూ ఇట్లా డ్రాయింగ్ గీయడం వల్ల మనకు అనాటమీ అనేది సింపుల్గా అర్థమవుతుంది. లేకపోతే లెటర్ కాకుండా ఇదంతా గీయాలంటే చాలా ఇబ్బంది. ట్రాన్స్పరెంట్ అన్నమాట ఇదంతా.
ఇది తలపైన ముసుగు అన్నమాట. ఇట్లా ఎక్కువ రాజస్థానీ స్టైల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొకటి చేద్దాం. ఇక్కడ పైన తలపైన ఇంకొక కడవ పెట్టుకున్నట్లు కూడా గీద్దాం. ఈ కుండకు కొంచెం డిజైన్ యాడ్ చేయండి. ఇట్లా లుక్ బాగుంటుంది. ఇక్కడ మెడ కూడా మెడ గీయలేదు కదా. ఇది మన డ్రాయింగ్ వి అక్షరంతో రాజస్థానీ స్టైల్లో ఉండే విమెన్ డ్రాయింగ్. ఫస్ట్ ఏం లేదు, మీకు ఒక సింపుల్గా మళ్ళీ చూపిస్తున్నా. తర్వాత ఇలా డ్రా చేయండి. ఇక్కడ నుండి ఇలా, తర్వాత ఇది రఫ్గా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నా. పైన ఒకటి, ఇక్కడ ఒక కుండ. ఇది మన రఫ్ స్కెచ్. అర్థమైంది కదా. 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఇదే కాకుండా ఇంకొక డ్రాయింగ్ చూపిస్తా. కుందేలు ఫస్ట్ ఇలా గీసి, తర్వాత ఇలా గీసుకొని ఇట్లా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ కుందేలు డ్రాయింగ్ కూడా అర్థమైంది కదా మీకు. కంప్లీట్ అయిపోయింది డ్రాయింగ్. వి అక్షరంతో రాజస్థానీ అమ్మాయి, సేమ్ టైం కుందేలును కూడా మనం డ్రా చేసాం. మీకు కనుక ఈ డ్రాయింగ్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.